బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం మచ్చర్ల గ్రామంలో ఒక మంచి కార్యక్రమం చేసుకున్నాం. అంబేద్కర్ భవనాన్ని గృహోపేషన్ చేసుకున్నాం. అదేవిధంగా ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు పార్టీలకు అతీతంగా ఎలక్షన్లు అప్పుడే మనకి పార్టీలు ఇవన్నీ ఒక్కసారి ఎలక్షన్ అయిపోయిందంటే అభివృద్ధి మీదనే అధిక దృష్టి మా ప్రభుత్వం పెడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గతంలో కూడా అధిక నిధులు మీ గ్రామానికి ఇచ్చినాం. ఏ గ్రామంలో కూడా కుల సంఘాలకు ఇయ్యలే, కానీ మీ గ్రామంలోనే ఒక 5 సంఘాలకి నాకు తెలిసి కుల సంఘాలకి మనము 4 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇంకా రానున్న రోజుల్లో అభివృద్ధి కోసం తప్పకుండా నిధులు కేటాయిస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. సంఘాలకు ఇచ్చిన సంతోషం, కానీ అన్ని సంఘాలని కలిపి ఒక గ్రామాభివృద్ధి కమిటీ భవనము లేదు. భవనము లేని గ్రామము మీ నియోజకవర్గాలు ఎక్కడన్నా ఉన్నదేమో వెతికి చూడండి. మచ్చర్లలో మాత్రం గ్రామాభివృద్ధి కమిటీ భవనం లేదు. ఇంత అభివృద్ధి చెందిన గ్రామంలో కూడా గ్రామాభివృద్ధి కమిటీ లేదంటే సిగ్గుపడుతున్నాం. దయచేసి మీరు నెక్స్ట్ ఏ సంఘం కాకుండా అన్ని సంఘాలు, గతంలో ఏంటంటే ఇక్కడ ఆ సంఘం ఈ సంఘం అంటే అన్ని సంఘాలు కాకుండా ఒక బీసీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తున్నాం. అన్ని కులాలు ఉన్నాయి, ఎస్సీలది ఉన్నది. ఓకే ఓకే తప్పకుండా అన్న. ఈ 5 సంవత్సరాల మచ్చర్లని 90 గ్రామాల్లో మొదటి గ్రామం చేయాలనే ఆకాంక్షతో ఉన్నట్టు అనిపిస్తుంది. తప్పకుండా నా వంతు సహాయం అన్ని విధాలుగా మీకు ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇంతకుముందు కూడా చెప్పినట్టు చదువు అనేది ప్రధానం. గత ప్రభుత్వంలో చదువు పైన అంత దృష్టి పెట్టలే. మన ప్రభుత్వం వచ్చినాక మన నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది ఒకటి ఇచ్చారు. 200 కోట్లతోని మనకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చారు. అది కూడా ఆర్మూర్లో పని కూడా చాలా అయింది. అదే కాకుండా తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పి ఒకటి కొత్తగా మొన్ననే వారం 10 రోజుల క్రితం కూడా మనకి కేటాయించడం జరిగింది. దాన్ని కూడా ఆర్మూర్ పట్టణంలో జిరాయత్ నగర్లో ఏదైతే గతంలో చాలామంది చదువుకున్నారు బాయ్స్ హై స్కూల్లో, దాన్ని మనము తెలంగాణ పబ్లిక్ స్కూల్గా రానున్న రోజుల్లో అభివృద్ధి చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదున్నా సరే ముఖ్యమంత్రి గారి అన్ని విధాలుగా అంబేద్కర్ గారి ఆశయాలని సాధించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ముందుంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మీరు చూసిర్రు, మన ప్రభుత్వం వచ్చినాక మీ గ్రామంలో ఒక సుమారు 60-70 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఒక 300-400 రేషన్ కార్డులు ఇచ్చినాం. అదే కాకుండా గతంలో బియ్యం తీసుకొని పక్కకు పోయి మళ్ళీ అమ్మేసుకొని ఇంటికి పోయి సన్న బియ్యం కొనుక్కుంటుంటే పోయేటప్పుడు ఇప్పుడు దాన్ని స్వస్తి పలికి మీకు ముఖ్య నాయకులు ఎవరైతే తింటున్నారో అందరూ తినే సన్న బియ్యాన్నే మహిళలకు కానీ అందరికీ కూడా ఇస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. మన గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునే విధంగా మేము కూడా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, యాక్చువల్గా ఇలా వెల్మల్ల పెద్ద ప్రోగ్రాం ఉంది. ఒక 800-900 మందితోని సాపంక్తి భోజన కార్యక్రమం ఉంది. దానికి మా జిల్లా అధ్యక్షుడు వస్తున్నాడు. మనము ఒక అతిథిని పిలిచి లేట్ అయితే బాగుండదని చెప్పి తొందరలోనే మీతో, లేకపోతే నేను చెప్పిన అన్న నేను మంచిగా చేసుకొని మీ దగ్గర వచ్చి 1 గంట సేపు ఉంటా అంటే లేదు 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 నువ్వు ఫస్ట్ మా దగ్గరికి వచ్చే పోవాలని చెప్పి ఒకటే పట్టుకుంటే మీ దగ్గరికి వచ్చిన తప్పకుండా మళ్ళీ ఏదైనా ప్రోగ్రాంలో మీతో ఇంకా కొంత సమయం కేటాయించి అన్ని విధాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఈ హామీలన్నీ మరి ఇంకా మా సర్పంచ్ గారు చెప్పిన విషయాలు కూడా మీరు నెరవేరుస్తారని కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా సంఘం తరఫున మీకు మరి ఒకసారి